థ్యాంక్స్ శివ సినిమాకి తీసుకొచ్చినందుకు. యా కమ్. హాయ్ కమ్ కమ్ యా ఐ యామ్ కమింగ్. వాట్ మా బేబీ. శివ తను అజయ్. Hello. అజయ్ తను Hi. శివ నా ఫ్రెండ్. హే నువ్వు వెళ్ళి కూర్చో నేను వస్తాను. కూర్చో కూర్చో. ఎలా ఉన్నాడు? బాగున్నాడు. నేనంటే పిచ్చి. నన్ను చూడడానికి హైదరాబాద్ నుంచి వచ్చాడు. యాక్చువల్గా మేమిద్దరం లవ్ చేసుకుంటున్నాం. నీకు విషయం తెలుసా? తనకి 1.5 lakh శాలరీ పర్ మంత్, కోట్ల ఆస్తి, లైఫ్ లాంగ్ హ్యాపీగా ఉండొచ్చు. తన్ని చూసి వారం రోజులైంది, అందుకే రమ్మన్నాను. సరే తను వెయిట్ చేస్తుంటాడు, నేను వెళ్తాను. థ్యాంక్ యూ శివ, సో క్యూట్. బాయ్. దేవుడా, మర్రాది ఇంత దూరం తీసుకొచ్చి పడేశాను. వాడు నా చేతికి అవును దొరకాలి. సార్, మీరు ఎవరన్నా ప్రేమించారా? ఇప్పుడు ఆ సోదం ఎందుకు నడు. ఏదో ఒకటి మాట్లాడాలి కదా సార్. కనీసం ఎవరిని ఇష్టపడలేదా? ఇష్టపడ్డామా? ఇష్టపడితే ఇక అంతే. మీ కులం వాళ్ళనేనా లేక వేరే కులం వాళ్ళని కూడా ఇష్టపడ్డారా? ఆ, వేరే కులం వాళ్ళు కూడా ఉన్నారు. వాళ్ళల్లో ఎవరైనా పెళ్లి చేసుకోవాలని ఆశ కలిగిందా మీకు? అంటే వాళ్ళలో ఒకరిని పెళ్లి కూడా చేసుకోవాలనిపించింది. అయ్యా అయ్యా, ఇది చాలా ప్రమాదకరమైన ప్రదేశం అయ్యా. ఏంటి ఏమైంది? ఇక్కడ నక్సలైట్లు ఉంటారు. తొందరగా పదం, రండి అయ్యా, రండి 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 తొందరగా. ఏమైందిరా? అయ్యో సుబ్బగారిని కాల్ చేశారు. అయ్యో రండి అయ్యా, రండి రండి, చంపేస్తారయ్యా. రండి రండి బాబు, రండి రండి రండి. తొందరగా రండి, పదండి. అయ్యా తొందరగా రండి అయ్యా, రండి అయ్యా, రండి అయ్యా. ఎవరు వాళ్ళు? అయ్యా ఈ ప్రాంతంలో మావోయిస్టులు అందరూ కలిసి ఒకరిని కాపలా పెట్టారయ్యా. వాళ్ళు తప్ప ఎవరు కనిపించినా కాల్చి చంపేస్తారయ్యా. అవునా? ఇదెంత తెలిసి మీరు మాతో ఎందుకు వచ్చారు? ఈ విషయం మీకు తెలియకుంటే తీసుకెళ్దాం అనుకున్నామయ్యా. అయ్యగారు పడిపోయినందువల్ల అలా జరిగిపోయింది అయ్యా. అయ్యో క్షమించండి, ఇంకా నా వల్ల కాదయ్యా. నేను ఇక్కడే చచ్చిపోతాను. అయ్యా, కనీసం శవాన్ని కూడా